చేసి బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? బేసిక్ ఫండమెంటల్ రైట్స్. నేను లిటరల్లీ చెప్తున్నా, మా ఫ్యామిలీలు అందరు బీజేపీ సపోర్టే, కానీ ఐ డోంట్ గివ్ అ ఫక్. ధర్మో రక్షణ రక్షిత అంటారు, ఏమైంది? పేపర్ లీక్ అయింది. అది మనము ఈ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ ఆనర్ గా చేస్తున్నాము. స్టూడెంట్స్ యాంటీ నేషనల్ కాదు, దే ఆర్ స్పీకింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్. అండ్ సోనం వాంగ్చుక్ అంటున్నారు కదా, ఆయన టెర్రరిస్ట్, సిజేపీ కాంగ్రెస్ బానిస అంటున్నారు కదా. సరే, ఆయన ఏమన్నా కానీ మీకు ఎందుకు రాబాయి? మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? అరే అట్లీస్ట్ ఆయన ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, మీరు ఏం బిక్కుతున్నారు ఇంట్లో కూర్చొని? ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజం కోసం పనికొచ్చేదేమన్నా వీకురి తర్వాత వచ్చి మాట్లాడురి. కెమెరా ముంగట వచ్చి మాట్లాడాను, వెనకాల మాట్లాడడం కాదు. ఏమన్నా అంటే మీ స్టూడెంట్స్ కి ఉక్రోషం ఎక్కువ, మీరు ఏమంటారు, మీరు ఏం ఆలోచించరు, డీప్ గా చదవండి అంటే అంత డీప్ గా చదవాల్సిన అవసరం లేదే బాయ్. ఇది బేసిక్ రైట్ కదా, బేసిక్ కూడా ఎందుకు లేకపోతే ఎందుకు ఇక. అండ్ ఇంకొక రీజన్, అందరు ఇండియా వదిలి ఫారెన్ కంట్రీలకి ఎందుకు పోతురు? ఇవన్నీ చక్కగా ఉంటే ఎవడు పోతాడు? పోడు కదా, అవునా కదా? ప్లీజ్ ఇప్పటి నుంచి మనం ఇట్లనే స్ట్రాంగ్ గా ఫైట్ చేద్దాం. మన మిషన్ ఏంటో గుర్తు పెట్టుకుందాం, అనవసరంగా డిస్ట్రాక్ట్ కాకుండా మన రైట్స్ ని మనం తెచ్చుకుందాం. కానీ యూత్ ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ టు అదర్స్. ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకైంది, ప్లీజ్ రిజైన్.